రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ రంగంలో కొత్త మార్పులను చూస్తున్నాం. అలాగే సేద్యం వైపు అడుగులు వేయాలన్న ఆసక్తి కూడా ఈ మధ్య కాలంలో యువతలో బాగా పెరుగుతోంది. అలాంటి వారి కోసమే వాలంటరీ సంస్థ 4 నెలల సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. భూమి మరియు నీటి యాజమాన్యానికి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు ట్రైనింగ్ అందిస్తోంది. వ్యవసాయంపై ఆసక్తి ఉండి ఉద్యోగాల కోసం వెతకకుండా వ్యవసాయ రంగంలోనే ఉపాధిని పొందాలనుకుంటున్న వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడనుంది. కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా, వ్యవసాయ రంగంలో కన్సల్టెంట్స్గా స్వయం ఉపాధి పొందవచ్చు. సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం కోసం వాలంటరీ సంస్థ 4 నెలల సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది. ఇంటర్మీడియట్ విద్య అనంతరం వ్యవసాయ డిప్లొమా చేసిన విద్యార్థులకు హైదరాబాద్లోని జాతీయ కేంద్రంలో శిక్షణ అందిస్తోంది. సాగు, మార్కెటింగ్ సహా సాంకేతిక మెళకువలతో కూడిన శిక్షణ ద్వారా యువత స్వయం ఉపాధి సైతం పొందే వీలుంది. సొంతంగా అగ్రి క్లినిక్లు పెట్టుకోవడంతో పాటు వ్యవసాయ వాణిజ్య సేవలు అందించడం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంది. నాలుగు నెలల శిక్షణ కార్యక్రమంలో గ్రామీణ యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. సాగుని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులోనూ యువతకి ఈ మధ్యకాలంలో వ్యవసాయంపై మళ్లీ ఆసక్తి మొదలైంది. వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధిని పొంది అందరికీ ఆదర్శంగా నిలవాలన్నదే మా ఆశయమని వాలంటరీ సంస్థ అంటోంది. థియరిటికలే కాదు, మిమ్మల్ని వేరే ప్లేస్లకు తీసుకుపోయి ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం. ఇవన్నీ మీరు నేర్చుకొని ఒక ఆదర్శ రైతులుగా మీరు ఉండాలి. ఒక బియ్యం 1 కేజీ రావడానికి 2800 లీటర్ల నీరు కావాలి. ఈ కొర్రలు వాటికైతే 500 లీటర్లు అయితే 1 కిలోకి సరిపోతాయి. దీనివల్ల ఏంటంటే మన టైలెంట్ వాళ్ళకు కూడా ఈ 500 లీటర్లతో మనం టైలెంట్ వాళ్ళకి సరఫరా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మనం కూడా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. వరిని వీలైనంత వరకు చేయండి. ఇప్పుడు చిరుధాన్యాలను మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ధాన్యాన్ని వీలైనంత వరకు తక్కువ చేసుకుందాం. ఇది మనం నీటిని కూడా ఆదా చేసుకున్నట్లుగా ఒకటి ఉంటుంది అనమాట. ఈ 4 నెలల కోర్సు, సర్టిఫికేట్ కోర్సు ఏదైతే మనము డిప్లొమా వరకు స్టూడెంట్స్కి ఏదైతే మేము పెట్టినామో ఇది దేశంలోనే, అసలు ప్రపంచంలోనే ప్రప్రథమం. అది మనము చాలా గర్వించదగ్గ. వాలంటరీ ప్లస్ అందరూ మన ఈ యొక్క స్టేట్ తెలంగాణ ప్రభుత్వం గర్వించదగ్గ విషయం. అది చాలా మరి దాని వెనకాల చైర్మన్ గారి కృషి ఉంది, పట్టుదల ఉన్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సర్టిఫికేట్ కోర్సును వాలంటరీ ప్రవేశపెట్టిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ ప్రకాష్ గారు. భూమి, నీటి యాజమాన్యంతో పాటు సుస్థిరమైన లాభసాటి వ్యవసాయంపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా కోర్సును డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. వాలంటరీని గతంలో ఎట్లుండేదో నాకు తెలియదు, బట్ నేను వచ్చే నాటికి 2 సంవత్సరాల కింద నేను ఛార్జ్ తీసుకునే నాటికి ఇది కేవలం ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థలాగానే ఉంది. యాక్టివిటీ అంతా ఏంటంటే ఇంజనీర్లు రావాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, పోవాలి. అది ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కావచ్చు, కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇది వాలంటరీ ఫ్రేమ్లోకి ఎట్లా వస్తుంది అని అంటే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్. మీ కోర్స్ అదే కదా, ఇంత భిన్నంగా ఏం చేయలేదు మనం. ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ వాటర్, తక్కువ నీళ్లతోని ఎక్కువ ఉత్పత్తి. అది ఏ పంటను వేసుకోండి, కొర్రలు వేసుకోండి, లేకుంటే వరి వేసుకోండి, తక్కువ నీళ్లతోని ఎక్కువ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ప్రైమరీ గోల్గా ఈ కోర్స్ ఉంటుంది. రెండవది ల్యాండ్ మేనేజ్మెంట్లో భాగంగా వాల్మీ స్పిరిట్ అంటే వాలంటరీస్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏ స్పిరిట్తోని వాలంటరీని ఏర్పాటు చేస్తారనేది మన దగ్గర వాలంటరీ అంటారు, బయట రాష్ట్రాల్లో వాల్మీస్ అంటారు. దీన్నంతా నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వీళ్ళ బైలాస్ ఏంది, మొదటి నుంచి ఏమున్నది. అందులో ఒక మాట చెప్పారు వాళ్ళు, ఎన్విరాన్మెంట్ అనేది దృష్టిలో పెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకోండి, సాయిల్ రిక్లమేషన్ కూడా అందులో భాగంగా ఉంది. సాయిల్ రిక్లమేషన్ అంటే ఇప్పుడు మనము కెమికల్ ఫర్టిలైజర్ వేసి ఎక్కువ ప్రొడక్షన్ కోసము, అంటే ఆ రోజు ఉన్న నీడ్, అది 1966లో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆ రోజు అవసరమైంది. ఎందుకంటే మనము PL480 పేరుతో గోధుమలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడున్న ఆనాటి 40-50 కోట్ల మందికి కూడా సరిపోయే ఆహార ధాన్యాలను భారతదేశం పండించలేదు ఆ రోజుల్లో. పెద్ద ప్రాజెక్ట్స్ అప్పుడు లేవు. బక్రానంగల్, నాగార్జున సార్ ఆ తర్వాత ప్రాజెక్టుల యొక్క నిర్మాణం అనేది శరవేగంగా ముందుకు పోవడం వల్ల ఒక పక్కన వాటర్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది. రెండవది ఏంటంటే ఈ ఫర్టిలైజర్ అనేది ఇంట్రడ్యూస్ చేశాక ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. అయితే అది మంచికో చెడ్డకో మొత్తానికి ఆహార కొరతను తీర్చింది, కానీ
అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నది అనేది స్వామినాథన్ గారు ఈ మధ్యనే అంగీకరించిన విషయం. ఆయనే గ్రీన్ రెవల్యూషన్కు ఆద్యుడు. బట్ ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, 90+. ఇప్పుడు ఆయన బాధపడుతున్నారు, దీనివల్ల ఇటువంటి ఇంత పరిణామాలు ఉంటాయనేది నేను ఊహించలేదు అనేది. అంటే ఏదైనా దేనికైనా డబుల్ ఎడ్జ్ అనేది ఉంటుంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ ఏ ఇన్నోవేషన్కైనా డబుల్ ఎడ్జ్ అనేది ఉంటుంది. సరే, ఎంత మంచి మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి మెడిసిన్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి మెడిసిన్ అయితే ఆపలేం కదా. సో ఇది కూడా అంతే, ఫర్టిలైజర్ అయినా ఏదైనా. కాబట్టి ఈ మైక్రో అంటే ఏవైతే మనం భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, ఆ మైక్రోబ్స్ అని అంటాం మనం, వాటికి మళ్ళీ లైఫ్ ఇవ్వాలనేది కూడా వాలంటరీ గోల్స్లో ఉంది. ఎవరన్నా మీకు స్పష్టత లేకపోతే మళ్ళీ ఒకసారి చేయండి. అందుకే నేనేంటంటే ఇక్కడ ఈ కోర్సును డిజైన్ చేసినప్పుడు వీలైనంత వరకు ఈ మిత్ర పురుగులను కానీ సూక్ష్మజీవులు ఏవైతే మనకు హెల్ప్ చేసేవి ఉన్నాయో వాటిని రీక్లెయిమ్ చేసే విధంగా మీకు దానిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే హెల్త్ లిటరసీ అనే ఒక ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. బయట హెల్త్ లిటరసీ కూడా కావాలి. అసలు మనకు ఏ సబ్జెక్ట్లో ఎవరు కూడా క్లాసులో చెప్పారు ఏం తినాలి ఏం తినకూడదు, తినే ఫుడ్లో ఏముంటుంది. ఫైబర్ అనేది చాలా అవసరమైన విషయం చాలామందికి తెలియక ఇవాళ కాన్స్టిట్యూషన్తో వాళ్ళు కోలన్ క్యాన్సర్ తెచ్చుకుంటా ఉన్నారు. మనం తినే వైట్ రైస్ ఏదైతున్నదో, సూపర్ ఫైన్ రైస్ ఏదైతున్నదో అందులో కేవలం కార్బోహైడ్రేట్ తప్ప ఫైబర్ లేదు, వైటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, కాల్షియం లేదు, డి విటమిన్ లేదు, ఏది లేదు. కొంచెం రైస్తో పాటు కొంచెం మిల్లెట్స్ కూడా తిన్నట్టయితే అందులో ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. నేను ఈ కోర్సును డిజైన్ చేయడానికి ఎంత స్ట్రగుల్ చేశానంటే, ఫస్ట్ ఎల్లారెడ్డి గారు ఉండిరు ఇక్కడ, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. 6 నెలలు చెప్పాను, సార్ ఒక కరికులం తయారు చేయండి సార్. నా ఇంటెన్షన్ ఇది, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనేది మెయిన్ సబ్జెక్టు ఉండాలి. దానిలో భాగంగా ఈనాడున్న సమస్యలను అడ్రస్ చేసే విధంగా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలని. సరే, ఆయన వేరియస్ కారణాల వల్ల చేయలేకపోయాడు. నెక్స్ట్ ఇంకెవరెవరో ఈ పోస్ట్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఈ కోర్సులో పిహెచ్డి చేసిన వ్యక్తిగా కృష్ణారావు గారు అప్లికేషన్ పెట్టారు. మంత్రి గారు ఒకరిని ప్రిఫర్ చేశారు, ఇంటర్వ్యూలో ఇంకొక ఆయన ప్రిఫర్ అయ్యిండు, చీఫ్ సెక్రటరీ ఇంకొక ఆయన ప్రిఫర్ చేశారు. ఫైట్ చేసి నాకు ఈ రైతు తప్ప నేను ఎవరిని తీసుకోనని చెప్పి మొండికేసి 3 నెలలు వెయిట్ చేసి ఫైనల్గా హరీష్ రావుతో కొట్లాడి గెలిచి వారిని నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ కోర్సు కోసం మొట్టమొదటి బ్యాచ్ ఇప్పుడు మీకు శ్రీకారం చుడుతున్నాం. నా 2 ఉద్దేశాలు, ఒకటి ఆత్మహత్యలు ఆగాలి, రెండవది అందరి ఆరోగ్యం బాగుండాలి. వాటర్ అనేది చాలా, దాని గురించి కూడా వాటర్ లిటరసీ ఉద్యమాన్ని వాలంటరీలో మార్చి 14 నాడు స్టార్ట్ చేయబోతున్నాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఇక్కడికి వచ్చి మన సంస్థలో వాటర్ లిటరసీ మూవ్మెంట్ను స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళంతా కూడా లైఫ్లో సెటిల్ కావాలి. ఇందాక ప్రసాద్ గారు అన్నారు కదా, నలుగురైనా కనీసం మేము సెటిల్ అయినామంటే మేము సంతోషపడతామని. ఇప్పుడు 20-22 లక్షలు వాలంటరీ మీ మీద ఖర్చు పెడుతుందంటే కనీసం ఇందులో వచ్చిన వాళ్ళల్లో కనీసం ఒక 70-80% ఈ 36 మందిలో ఒక 30 మంది అయినా కూడా వాళ్ళకు స్వయం ఉపాధి అనేది చూసుకోగలగాలి. లేదా మీకున్న భూములలో ఈ నాలెడ్జ్తో మీరు వ్యవసాయం చేయగలగాలి. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానంతో మీరు వ్యవసాయం చేయగలగాలి. నేను రైతు బిడ్డనే కానీ నేను ఎన్నడూ వ్యవసాయం చేయలేదు. చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఇట్లా వచ్చినాం. మా ఫాదర్ చేసేవాడు, కానీ నాకు చేయాలనే సంకల్పం వచ్చింది. నేను కూరగాయలు పండియాలి ఆర్గానిక్గా అనుకున్నాను. సో నాకు ఎట్లా ఒక కన్సల్టెంట్ను పట్టుకోవాలి. HMTV వాళ్ళది నేలతల్లి ప్రోగ్రాంలో ఓ కన్సల్టెంట్ కనబడ్డాడు. ఆయనతో కన్సల్ట్ చేసి ఆయన ఒక ఛార్జ్ ఫిక్స్ చేస్తారు కదా, ఆ ఛార్జ్ నేను పే చేసుకుంటూ ఆయన నుంచి నేర్చుకుంటూ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం, కూరగాయలు పండిస్తున్నాం. నన్ను నేను క్వశ్చన్ చేస్తున్నా. వాలంటరీ ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడానికి నాకున్న అర్హత ఏంది? చైర్మన్గా నేను చెప్తే వినాలని కాదు కదా, నాకు స్వయంగా రైతుకు అనుభవం కావాలి. ఆ అనుభవం కోసం నేనేం చేశాను, మన ఎంపీ జితేందర్ రెడ్డి గారి ల్యాండ్ లీజ్ తీసుకొని ఇక్కడనే పక్కనే ఉంటుంది, ఇక్కడ నుంచి 10 మినిట్స్లో మనం చేరుకోగలుగుతాం అక్కడికి. నెక్స్ట్ ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్. సో నేను వ్యవసాయం స్టార్ట్ చేసినాక వాళ్ళ కష్టాలన్నీ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సు డిజైన్ చేశాం. నేను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఎలా నాడు మనం చూస్తుంటే తెలంగాణ రాకముందు రైతు బాయికాడికి పోయినంటే ఊరికి వచ్చేది చాలా బాగుండే. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు పోయినా రైతు 24 గంటలు కరెంటుతో, వాడు గుణంగా 24 గంటలు కరెంట్ ఇస్తే దాన్ని ఎంత పొదుపు చేసుకోవాలని ఒక ఆలోచన రావాలి మనం. మా రైతుకి ఏం చేస్తాడంటే వరి వండిస్తాడు, మొత్తం ఆ మడిలకే వాడుతూ ఉంటే పొద్దుగాలు వేస్తుంది ఆ మడికే వాడుతాడు. అది కాకుండా మనం కూరగాయలే కానీ ఏది చేస్తే బాగుంటుంది మీరు ఒక ఆలోచన, ఈ ట్రైనింగ్ తీసుకొని ఈ 4 నెలల ట్రైనింగ్ కూడా మీకు మంచి ట్రైనింగ్ ప్రభుత్వం నిజంగా కూడా 22 లక్షలు ఖర్చు పెట్టి చేపిస్తుందంటే దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని
ఈ 4 నెలలు ఉపయోగించుకొని మీరందరూ మీ జీవితాలు కూడా బాగుపరుచుకోవాలని కూడా నేను అంత కోరుతున్నాను. తెలంగాణలో భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు వ్యవసాయం చేస్తున్నందున వరి పంటకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లాల్లో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలో ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించనున్నామన్నారు ప్రకాష్ గారు. ప్రధానంగా భూమి మరియు నీటి యాజమాన్యానికి సంబంధించిన అంశాలపైనే విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆ పై చదువులు చదివిన వాళ్ళల్లో నుంచి ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే బయట ఉద్యోగాలు వెతుక్కోకుండా వ్యవసాయ రంగంలోనే తమ ఉపాధి చూసుకోవాలనుకుంటున్నారో, భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కన్సల్టెంట్స్ కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ కావాలనుకుంటున్నారో అలాంటి వారిని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి 40 మందిని ఈ కోర్సుకు ఆహ్వానించడం జరిగింది. 4 నెలల పాటు వారికి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. కేవలం ఒక మొక్కుబడిగా 1200 రూపాయలు మాత్రం ఫీజు తీసుకుంటున్నాం. 4 నెలల అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీళ్ళకు వేరే రాష్ట్రాల ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాలంటరీ సంస్థే భరిస్తుంది. సో ఇది మొట్టమొదటిసారి ఇటువంటి ప్రయత్నం భారతదేశంలో ఈ వాలంటరీలలో జరుగుతున్నది. అది హైదరాబాద్ మన వాలంటరీయే దీనికి మార్గదర్శకంగా, మిగతా 16 వాల్మీలకు మార్గదర్శకంగా ఉండబోతున్నది. విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఆలోచన ధోరణితో వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా మార్చి మంచి ఉపాధి అవకాశంగా మలుచుకోవచ్చు. ఇందుకోసం మేనేజ్ సంస్థ నుంచి కూడా శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని జాతీయ వ్యవసాయ యాజమాన్య నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వి ఉషారాణి అంటున్నారు. 4 months సర్టిఫికేట్ కోర్స్ పెట్టి మీరు బాగా తెలుసుకొని వ్యవసాయం చేస్తే అద్భుతాలు అవుతాయి. మీరే కాదు, ఈరోజు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా అతను చదువుకోవాలి, అతను నాలెడ్జ్ ఉండాలి. ఉన్నప్పుడే నిజంగా వ్యవసాయం అనేది ముందుకెళ్తుంది. చాలామంది ఏంటంటే ఏదైనా ఒక సర్టిఫికేట్ రాగానే మనం ఉద్యోగం తెచ్చుకోవాలి, మాకు నెలకి 5,000 వచ్చినా చాలు, కానీ వ్యవసాయం వైపు వెళ్ళాం. ఇంతకుముందు కూడా అందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్సెప్ట్ అయిందండి. ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో చూస్తే మహారాష్ట్రలో ప్రతి ఫార్మర్ ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా అయ్యారనమాట. అందరు రైతులు వేసే పంటలు మనం వేయకూడదు, అది ఒక కీ థింగ్ ఫర్ సక్సెస్. తెలంగాణకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు? ఉదాహరణ తెలంగాణలో మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే మంచి షీప్, మీట్, ఇటువంటి అన్నిటికీ కూడా అడ్వాంటేజ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది రైతులు లాభాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, మంచి రేట్లు సంపాదించి. వీళ్ళంతా ఎలా పనిచేస్తున్నారంటే వారికి బాగా నాలెడ్జ్ వాటర్ మీద, సాయిల్ మీద, మార్కెట్ మీద, ఈ 3 నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరైతే ఏ నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు వెళ్ళి మీకు సొంతగా పొలం ఉంటే మీరు వ్యవసాయం చేసి ఒక ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వండి. అది నా యొక్క సలహా అండి. విద్యార్థులకు శిక్షణలో భాగంగా మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల పంటల సాగు క్షేత్ర దర్శనం ఉంటుందని, దీనివల్ల ప్రత్యక్షంగా వ్యవసాయంలో మెళకువలను నేర్చుకునేందుకు మంచి అవకాశమని వాలంటరీ డైరెక్టర్ బట్టు కృష్ణారావు అంటున్నారు. ల్యాండ్, వాటర్ మీద మనం హౌ బెస్ట్ మన సస్టైనబుల్ అగ్రికల్చర్లో లాభసాటిగా ప్రాఫిటబుల్ అగ్రికల్చర్లో చేయడానికి కోర్సు దోహదపడుతుంది. ఈ 4 నెలల కోర్సు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన రూరల్ బ్యాక్గ్రౌండ్ విలేజెస్లో చూసినట్టు ఎక్కువ మంది అర్బన్ మైగ్రేషన్ కానీ చిన్న చిన్న జాబుల కోసం 7,000, 8,000 జాబులు కూడా మన రూరల్ నుంచి అర్బన్ మైగ్రేషన్ వెళ్ళి, ఈవెన్ ల్యాండ్ ఉన్న రైతులు కూడా కౌలుకి ఇచ్చి అర్బన్ వెళ్ళిపోయి అర్బన్ యాజ్ ఎ లేబరర్గా అట్లా చేస్తుంది. అట్లా ఆ రకంగా ఒక మైగ్రేషన్, అర్బన్ మైగ్రేషన్ ఒక క్రైటీరియా అయిపోయింది. సో దాన్ని కాపాడటానికి హౌ బెస్ట్ మన రూరల్ ఉన్న యూత్ని అగ్రికల్చర్ మీద అట్రాక్ట్ చేసి, సో అగ్రికల్చర్ ఈజ్ నాట్ లైక్ మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ కాకుండా ప్రాఫిటబుల్గా సస్టైనబుల్ మేనర్లో అగ్రి ఎంటర్ప్రెన్యూర్గా సపోజ్ ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు యాజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫార్మర్గా అగ్రి ఎంటర్ప్రెన్యూర్గా అండ్ కమర్షియల్ అగ్రికల్చర్, కమర్షియల్ హార్టికల్చర్ కానీ కమర్షియల్ అగ్రికల్చర్ చేసుకోవడానికి కానీ మరి తక్కువ నీటితోటి ల్యాండ్, వాటర్, తర్వాత మైక్రో ఇరిగేషన్ కానీ, రెయిన్ వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ మేనేజ్మెంట్, తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్, తర్వాత ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్, తర్వాత కమర్షియల్ అగ్రికల్చర్, కమర్షియల్ హార్టికల్చర్ విత్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్. తర్వాత ఈ కోర్సు, ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏంటంటే దే బికమ్, ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాఫిటబుల్ అగ్రికల్చర్, ప్రాఫిటబుల్ కమర్షియల్ అగ్రికల్చర్ చేసుకోవడానికి ఈ కోర్సు దోహదపడుతుంది. గ్రామీణ యువత హుందాగా తలెత్తుకొని బతికే విధంగా వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలని, వ్యవసాయంలో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలకి ఒక మార్గం చూపించి పర్యావరణం పరిరక్షించుకుంటేనే నేల, నీటి యాజమాన్యంతో మంచి ఆదాయం, ఒక గౌరవనీయమైన రైతు బతుకు కూడా ఒక గౌరవనీయంగా ఉంటుంది అనే స్థాయి కల్పించే విధంగా ఈ కోర్సు రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని అందరూ జాయిన్ అయిన విద్యార్థులందరూ వినియోగించుకుని మంచిగా ఎదుగుతారని ఒక
ఫిక్స్డ్ ఇన్కమ్ తెచ్చుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. కాకపోతే పిల్లలు ఇంకా కొత్తగా వ్యవసాయంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి అన్ని అగ్రికల్చర్లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయాలని ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద మేము స్ట్రెస్ చేస్తూ కొంచెం మిగతా ఆస్పెక్ట్స్ కూడా మేము టచ్ చేస్తున్నాము. ఎస్పెషలీ అట్లీస్ట్ వాళ్ళకు ఒక అవగాహన లేకపోతే ఒక ఎక్స్పోజర్, ఒక ప్రాబ్లం వస్తే అట్లీస్ట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది కూడా ఒకటి పెట్టుకున్నాము. ముఖ్యంగా క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, తర్వాత మార్కెటింగ్ లింకేజ్, తర్వాత డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్స్, దేనికోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వాటర్ షెడ్, తర్వాత వాళ్ళకి మెయిన్గా వాల్యూ అడిషన్, మార్కెటింగ్, గ్రేడింగ్ ఇలాంటివన్నీ కూడా, ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఇలాంటివన్నిటి మీద కూడా ఇవ్వడం అన్నీ చూసి మేము ఆల్మోస్ట్ 1.5 month 2 months నుంచి మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి రోజుల్లో వ్యవసాయాన్ని అందరూ చులకన చేస్తున్నారని, కానీ మనం అందరికీ అన్నం పెట్టే రైతును అందరం గౌరవించాలని యువ రైతులు అంటున్నారు. వ్యవసాయ రంగంలో అత్యాధునిక మార్పులు వస్తున్నాయి. అలాంటి కొత్త టెక్నాలజీ, పంటల సాగు విధానాలపై తమకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వ వాలంటరీ సంస్థ నిర్వహిస్తున్న ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. అగ్రికల్చర్ డిప్లొమా అయిపోయింది మెదక్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మాకు జాబ్, ఏఈఓ జాబ్. సో ఇక్కడ మొత్తం అగ్రికల్చర్ గురించి మొత్తం నేర్చుకొని ఇంకా జాబ్కి వెళ్తే ఇంకా ప్రజలకి అంటే రైతులకి ఇంకెక్కువ సేవ చేయడానికి ఉపయోగపడుతుందని ఈ వాలంటరీని ఎంచుకున్నాము. సాగు ఏ విధంగా అయితే చేశామో వాళ్ళు మార్కెటింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 4 నెలల ప్రోగ్రామ్ పెట్టారు. దీనిని మేము సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాము. సాఫ్ట్వేర్లో కానీ, రెసెషన్ కానీ అట్లాంటివి ఉంటాయి. ఈ అగ్రికల్చర్లో ఏంటంటే మనం పండించిన పంటను మనం మార్కెట్ చేసుకునే అవకాశాలు ఈ రోజులలో వస్తున్నాయి. డిప్లొమా చేసినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్స్ అంతగా ఉండవు. అది ఇక్కడ ఏంటంటే వాలంటరీ వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా మాకు చేసి చూపిస్తారంట. దానివల్ల కూడా మేము నేర్చుకోవడమే కాకుండా ఇంకా నలుగురికి కానీ లేదంటే వ్యవసాయం చేసే ఎవరికైనా మా వల్ల సజెషన్స్ దొరకవచ్చు. ఇట్లా ఈ కోర్స్ గ్రోత్ అంటే చాలా బాగుండేది. ఎందుకంటే మనం నేర్చుకునే విధానం బట్టి ఉండేది. సాయిల్ కానీ, ల్యాండ్ కానీ, వాటర్ కానీ ఎట్లా యూజ్ చేసుకోవాలి తెలియదు కాబట్టి తెలుసుకోవడం కోసం ఈ 4 months ట్రైనింగ్ అనమాట. తెలుసుకోవడం కోసం తెలుసుకొని నేర్చుకున్నది అక్కడ చెప్పేసి నిరూపించుకొని యువత ఒక సైన్యంలాగా మారిస్తే ఒక విలేజ్ని కానీ ఒక రైతు కుటుంబానికి మనం మార్చుకోవచ్చు, ఆత్మహత్యలు జరగకుండా ఆపుకోవచ్చు. వ్యవసాయం దండగన్న మాట నుంచి ఇప్పుడు పండగలా మారింది. ఒకప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు, ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు ఇప్పుడు వ్యవసాయ రంగ కోర్సులకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో పాటుపడుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శరత్, HMTV, హైదరాబాద్. అన్నదాతకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. వర్షాకాల సీజన్లో నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సుమారు 70% వర్షపాతం కురుస్తుందని తెలిపింది. శతాబ్దాలుగా భారత్లో అత్యధిక సాగు విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి కొనసాగుతోంది. ఈ ఏడాది 50% కంటే ఎక్కువగా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం నమోదైతే ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అధిక వ్యవసాయ దిగుబడి రావచ్చునని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. అధిక వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదు కావచ్చని స్కైమెట్ అంచనా వేసింది. పంటల బీమా ఉచితం, పాడి పరిశ్రమకు ప్రోత్సాహం, రాయితీపై పశుధానా పంపిణీ, అన్నదాత సుఖీభవ నిరంతరం అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ రైతులకు హామీ ఇవ్వనుంది. ఆ వివరాలు మీకోసం.
ఏపీ రాష్ట్రం అంతా ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వనుంది. పాడి పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు పాడి రైతులకు రాయితీపై పశుదానా సరఫరా చేస్తామని ప్రకటించనుంది. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. రైతులకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించాలని, ఈ పథకం ఒక సీజన్కో సంవత్సరానికో పరిమితం కాదని ఏటా కొనసాగుతుందన్న స్పష్టతను మేనిఫెస్టోలో ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు స్వామినాథన్ కమిటీ చేసిన పలు సిఫారసులను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని, మిగతా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యల్ని మేనిఫెస్టోలో ప్రకటించాలన్న అభిప్రాయం ఈ మేరకు వ్యక్తమైంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకోసం ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చ జరిగింది. దీన్ని మేనిఫెస్టోలో పొందుపరచాలని నిర్ణయించింది. నిరుద్యోగ యువత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టేలా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై మేనిఫెస్టో కమిటీ చర్చించింది. ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, దానిలో యువతకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేలా ప్రత్యేక చర్యలు ప్రకటించాలని, మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. శీతల గిడ్డంగుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసేందుకు పెద్ద ఎత్తున శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. డైరీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దానా పరిశ్రమని ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రకటిస్తారు. బలిష్టమైన పశు సంపదను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.